వంకాయలు వంగ మొక్క సార్. మనం ఎన్ని కూడా మనం పెట్టాల్సిందండి ఇవన్నీ. ఇది వేసేసి డ్రిప్ ఆన్ చేసేస్తావా? అవును సార్. ఇప్పుడు ఇది పెట్టేసిన తర్వాత డ్రిప్ ఆన్ చేసి సరిపోతుందా, నీళ్లు పోయాలి మళ్ళీ అవసరం లేదు? లేదయ్య గారు, ఈ డ్రిప్ వల్ల మనకు ఉపయోగం బాగుంటుంది సార్. బాగుంటుంది. ఇది కూడా మన గవర్నమెంట్ వచ్చినాక సబ్సిడీ పెట్టుకున్నానండి. 90% మనకి రాయితీ 6,000 కట్టానండి. మన డ్రిప్ వచ్చి వాళ్ళే చేసేసి. డ్రిప్ వల్ల నీకు లాభం ఏంటి? మనకి కలుపు తక్కువ వస్తుంది సార్. కలుపు తక్కువ వస్తుంది ఒకటి. రెండోది దిగుబడి బాగుంటుందండి. అంటే మొత్తం దిగుబడి పెరుగుతుంది. కలుపు శాతం తక్కువ అవుతుంది, కూలీలు తక్కువ అవుతుంది. అలా సార్. ఇది టమాటా వేసుకున్నా సార్. టమాటా వేసావు? అవును. దీనికి గుడ్డు పెట్టావా? దీనికి పెట్టలేదు సార్, దాని వరకు పెట్టుకున్నా. ఎంత ఉంది మొత్తం భూమి? 20 సెంట్లు వేసుకున్నా సార్. 20 సెంట్లు వేసావు? అవును సార్. ఎంత వస్తుంది నీకు ఎకరాకు? ఎకరానికి రోజు ఒక క్వింటాలు 5 క్వింటాలు అలా తేలుతుంది. ఇప్పుడు 20 సెంట్లు ఎంత వస్తుంది అనుకుంటున్నా? క్వింటా అవుతున్నాయండి సార్. 2 రోజులకు ఒకసారి క్వింటా అవుతున్నాయి. ఎన్ని పంటలు వస్తుంది? 10 కోతలు 15 కోతలు దిగిద్దండి. క్వింటాల్ ఎంత అమ్ముతుంది ఇప్పుడు? క్వింటా వచ్చి 1200 అమ్ముతుంది సార్. 1200 అమ్ముతుంది. 1200 ఇంకా ఎక్కువే వస్తుంది సార్, ఎందుకంటే మనం చేసుకునే దాన్ని బట్టి సార్. బాగున్నాయి కాయలు అయితే, బాగా ఉన్నాయి. ఇప్పుడు ఎన్నో పికింగ్ ఇది? ఇది మూడో పికింగ్ అండి. మూడోదే? అవును సార్. ఒక టన్ను కోయాలంటే ఎంతమంది కావాలి? టన్ను కోయాలంటే 10 మంది కావాలి సార్. 10 మంది? 10 మంది కావాలి ఒక టన్నుకి. కావాలండి. ఒకటే తీయాలా? ఒకటే తీయాలండి, తోడుకోకుండా.